పశ్చిమాసియా యుద్ధంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పవర్ పెట్రోల్ ధర పెంచాయి ఆయిల్ కంపెనీలు. లీటర్కు ₹2.35 పెంచాయి. పెరిగిన రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు. అయితే సాధారణ పెట్రోల్ ధరల్లో మార్పు లేదని తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹107.50, డీజిల్ ₹95.70గా ఉంది. ప్రస్తుతం పవర్ పెట్రోల్ ₹115గా ఉంది. ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచడంతో ₹117.35కు చేరింది. మరింత సమాచారం మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, పవర్ పెట్రోల్ రేట్ల పెంపుపై అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గల్ఫ్ దేశాలలో తాజాగా జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగినాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి అయితే క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పవర్ పెట్రోల్ విషయంలో అయితే ఇమ్మీడియట్గా అయితే రేట్లు పెంచే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ పెట్రోల్ని ఎక్కువగా మంచి మైలేజ్ కోసము బండి స్మూత్గా రన్ అయ్యేందుకు అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఆ పవర్ పెట్రోల్ పైన అయితే ₹2 ఒక కంపెనీ HPCL ఒక కంపెనీ ₹2గా పెంచింది. దాంతోపాటు ఇండియన్ ఆయిల్ పెట్రోలియం మాత్రము ₹2.5 కూడా పెంచడం తెలుస్తుంది. ముఖ్యంగా పవర్ పెట్రోల్ మాత్రమే పెరిగింది. మిగతా అంటే రెగ్యులర్గా డీజిల్ కావచ్చు, పెట్రోల్ ఈ ధరలు మాత్రము ఎక్కడ కనిపించట్లే పెరిగినట్టు. కాకపోతే రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే ₹2 ఒక కంపెనీ, ₹2.5 ఇంకో కంపెనీ మాత్రమే పెంచినట్టు తెలుస్తుంది. ఇవి ఇమీడియట్గా అయితే అమలుకి రాబోతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఒక ప్యానిక్ మూమెంట్ కనిపిస్తుంది. పెట్రోల్ దొరకదేమో, పెట్రోల్ రేట్స్ పెరుగుతాయి అని భావనతో కూడా గతంలో ₹100 పోయించుకుంటారు. ఇప్పుడు ఒక 3-4 లీటర్లు కూడా పోయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే పెరిగింది. ఇది చాలా తక్కువ వెహికల్స్. హైదరాబాద్ లాంటి సిటీలో మాత్రము పవర్ పెట్రోల్ చాలా మంది పోయించుకోరు. ఎక్కువగా రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ మాత్రమే పోయించుకుంటుంటారు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని కూడా తెలుస్తుంది. కాకపోతే 2022లో పవర్ పెట్రోల్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. మళ్ళీ అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు ఇమీడియట్గా యాక్షన్లోకి రావడం అయితే ఒక విశేషంగా చెప్పాలి. కాకపోతే ఇటు పెట్రోలియం డీలర్స్ మాత్రము రానున్న రోజుల్లో ఇట్లనే యుద్ధం కంటిన్యూ అవుతే మాత్రం సప్లైకి తగ్గ డిమాండ్ లేకపోవడంతో మాత్రము పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు ఉన్నాయని కూడా మనము ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదని మాత్రం పెట్రోల్ డీలర్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి. కాకపోతే ముఖ్యంగా ఇటు పవర్ పెట్రోల్ రేట్ పెరగడానికి ముఖ్య కారణము ఒకటి డాలర్ రేట్ పెరగడం, దాంతోపాటు ఈ ఏవైతే సీ రూట్లో వస్తుంటాయో వాటిలలో సీ రూట్ మ్యాపింగ్ కాస్ట్ పెరగడం, దాంతోపాటు రూట్ ఎక్స్చేంజ్ వల్ల కూడా ఈ పవర్ పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పబ్లిక్ మాత్రం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రం పెరిగింది. నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే పెట్రోల్ కానీ డీజిల్ మాత్రం రేట్ మాత్రం ఎట్టి పరిస్థితితో పెరగలేదు. కానీ ఈ రోజు నుంచి మాత్రం ఈ పవర్ పెట్రోల్ ఒక కంపెనీ ₹2, ఇంకొక కంపెనీ ₹2.5 పెంచిన కూడా తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ సామాన్యుల పైన పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క రకమైన పెట్రోలు మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్, అంటే తక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ చాలా మంచి మైలేజ్ ఇవ్వాలనే ఎక్కువగా పోయించుకుంటూ ఉంటారు. ఎక్కువగా అయితే రైడర్స్ ఎక్కువగా ఇలాంటి పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. కాబట్టి పెద్దగా భారం పడే అవకాశాలు కనిపిస్తలేవు అపర్ణ.